వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఆచంట ఎంవీఆర్ ప్రభుత్వ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ప్రారంభించారు. సార్, ఏ విధంగా ఉంది? పాఠశాలకే పరిమితమైన ఈ మధ్యాహ్న భోజన పథకం విద్యార్థులకు కూడా, కళాశాల విద్యార్థులు కూడా ప్రారంభించడం ఏ విధంగా ఉంది? ఇది విద్యార్థి లోకం కాంక్షిస్తున్న విషయంగా గ్రహించాం. హై స్కూల్ వరకే, ఎలిమెంటరీ స్కూల్ వరకే పరిమితం కాకుండా హై స్కూల్ విద్యార్థులు కూడా పేరెంట్స్కున్న ఇబ్బంది వల్ల, వారికి ఉన్న ఆర్థిక ఇబ్బంది వల్ల కానీ జరిగిన ఒక లోటుని భర్తీ చేయించడంలో ఈనాడు రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం చేసింది. ఇటు ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. ప్రత్యేకంగా ఈ శాఖ మంత్రిగా యువ నాయకుడు లోకేష్ గారు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ప్రజల్లో యొక్క మన్ననలు పొందాలని ఆలోచిస్తూ విద్యాబోధనలో పెను మార్పులు తీసుకురావాలని, వారికి సంబంధించిన వసతులు నాడు నేడు కేరిట గత ప్రభుత్వం వైఫల్యాల్లో ఆగిపోయిన పాఠశాల కానీ, వసతులు కానీ, ఎక్కడైతే ఉపాధ్యాయులు లేని చోట ఉపాధ్యాయులను నిర్మించడం కానీ, ప్రిన్సిపాల్ లేని చోట ప్రిన్సిపాల్ నిర్మించడం కానీ, ఉపాధ్యాయ సిబ్బంది లేని చోట ఉపాధ్యాయ సిబ్బందులు నిర్ణయం తీసుకోవడంలో కానీ, కరికులం అవసరం అనుకుంటే మార్పు చేసే విధానం కానీ, ఈనాడు ప్రపంచ దేశాల్లో కోరుకునే విద్యా విధానాన్ని కూడా ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టాలని ఆలోచన చేస్తున్న సందర్భంగా స్వాగతిస్తున్న ప్రజల తరపున, విద్యార్థి లోకం తరపున ఈ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. డెఫినెట్గా ఈనాడు ఈ కళాశాలలో జరిగిన కొన్ని చర్చలు అనంతరం ఈ మధ్యాహ్న భోజన పథకాన్ని గత జూన్ నెల నుంచి కూడా పబ్లిక్ డోనర్సే కాకుండా ఉపాధ్యాయ మిత్రులు, ఉపాధ్యాయేతర మిత్రులు కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించిన విధంగా చూసినట్టయితే హర్షిస్తున్నాం, అభినందిస్తున్నాం ఆ యొక్క ప్రధాన ప్రిన్సిపాల్ గారిని, వారి మిత్ర బృందాన్ని, అలాగే డోనర్స్ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియపరుచుకుంటా ఉన్నాం. ఈ పథకం అవసరం అని, పబ్లిక్ అవసరం అనే మాటని ఈరోజు ప్రజల సమక్షాన్ని చూసాం. ఇది అమల్ని క్వాలిటేటివ్, క్వాంటిటేటివ్, ఇందాక ఆలోచన చాలామందికి ఉంది. క్వాలిటీ, వారు ఆశించిన విధంగా క్వాలిటీ ఫుడ్ ఇస్తారా లేదనేది వీఆర్ ఇష్యూరింగ్ ప్రభుత్వం తరఫున చేసి చూపిస్తామనే మాట చెప్తాం. థ్యాంక్ యూ. ఆచంట నియోజకవర్గంలో రహదారి విస్తరణ పనులు వేగంగా సాగుతున్నాయి. దీనిపై ఏమంటారు సార్? మరమ్మతులు కూడా వేగంగా సాగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు గత ప్రభుత్వంలో చేసిన వైఫల్యాలు, సంక్షేమ కార్యక్రమాలకే ప్రధాన భూమికి చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గుంతలు కూడా పూర్తిలేకపోతే నిర్మాణాలు ప్రారంభించడానికి ముందు అసౌకర్యంగా ఉన్న గుంతలను పూర్తి చేసే కార్యక్రమాన్ని సంక్రాంతి లోపల, అంటే జనవరి 2025 15వ తారీఖు లోపల ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయమని అధికారులు ఆశించాం. 1-2 చోట్ల తప్ప 100కి 95-99% గుంతలు పూర్తి చేసే కార్యక్రమం ఈ రాష్ట్రం మొత్తానికి, ప్రత్యేకంగా ఆచంట నియోజకవర్గంలో పూర్తి చేస్తామనే మాట చెప్తా ఉన్నాం. తద్వారా ప్రజల అసౌకర్యాన్ని చింతిస్తూనే రోడ్ల యొక్క మరమ్మతులు మొట్టమొదటి చేపట్టి రహదారుల యొక్క కార్యక్రమాన్ని వేగవంతం చేస్తాం. ఈనాడు దీనితో పాటు ఇవాళ ఆచంట నుంచి తూర్పుగోదావరి జిల్లా హైవేకి సంబంధించిన బ్రిడ్జి, హై లెవెల్ బ్రిడ్జిని కూడా ఒక ప్రపోజల్గా తీసుకున్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దాన్ని కూడా కేంద్రం యొక్క బడ్జెట్కి పంపించడానికి అంగీకరించిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కేంద్ర ఉపరితల శాఖ మంత్రి గడ్కరీ గారికి కూడా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.